వెళ్ళరా బాపులారా, దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా, ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. నాకు అపనమ్మకం కలుగకుండా సహాయం చేయమని బిక్కరగా చెప్పారు. ఒక వ్యక్తి ఇక్కడ ప్రభుని చూసి చెబుతున్నటువంటి మాట, ప్రభువా, నాకు అపనమ్మకము కలుగకుండా సహాయము చేయు. మన జీవితంలో అద్భుతము జరగకుండా పోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న అపనమ్మకమే, మనలో ఉన్న అసంతృప్తి. నమ్మకము లేనటువంటి మనుషులముగా అపనమ్మకంతో మనం జీవిస్తున్నారు. అయ్యో, ఈ రోగములో నుండి నేను బాగుపడతానా లేదా? అయ్యో, ఈ పరిస్థితి మార్పుందా లేదా? ఇంకా ఎంతకాలంలో నేను ఎదురు చూడ, నేను అనుకున్న కార్యము జరగడం లేదే, ఉద్యోగం నాకు దొరకడం లేదు, దేవుని కృప నాకు దొరకడం లేదు అని అనుకుంటూ అపనమ్మకము కలిగిన వారమై జీవిస్తూ ఉన్నారు. ఆ అపనమ్మకము వలనే దేవుని ఘనకార్యము జరగకుండా ఉన్నదన్న సత్యాన్ని మనము గ్రహించాలి. అందుకనే ఈ మనుషుడు ప్రభువుని చూసి అంటున్నాడు, ప్రభువా, అపనమ్మకము కలుగకుండా నాకు సహాయం ఇచ్చేడు అని అంటున్నాడు. తన చిన్న కుమారుడికి దైవ పట్టి వాడు మూగా చెవిటిమారుగా మార్చబడ్డా. ప్రభు యొక్క శిష్యుడు ఎన్నిసార్లు ప్రార్థించినా వాడికి బాగు కలగలేదు గొప్ప. వాడు యేసు దగ్గరికి ఆ బిడ్డలు తీసుకురొచ్చి యేసు వాళ్ళు చూసి అడిగిన మాట ఏంటంటే, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నీవు నమ్ముచున్నావా అని ప్రభు వారిని అడిగిన. అప్పుడు అతను మరలా ప్రభు వైపు చూసేట్టున్నా, ప్రభువా, అపనమ్మకము నాకు కనుకోకుండా సహాయం చేయమన్నా. అతని ప్రార్థన యొక్క గొప్పది. కన్నీకతో ఆ మాట అతను చెప్పినప్పుడు ప్రభు అతని కుమారుణ్ణి పరిపూర్ణంగా స్వస్థపరిచిన. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు ఎదురు చూసే కార్యము జరగకుండా ఉన్నది అనుకుంటున్నావా? అది నీలో ఉన్న అపనమ్మకమే అన్నది నువ్వు గ్రహించి ఈ దినమే ప్రభు దగ్గరకు వెళ్ళి, ప్రభువా, అపనమ్మకము నాకు కలగకుండా నాకు సహాయం చేయమని అడుగు. గొప్ప దేవుడు నీకు సహాయం చేసి నీలో ఉన్న అపనమ్మకం తీసివేసి నిన్ను ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. నాతో ఏకీభవించు. కరుడా, అపనమ్మకంకున్న నీ బిడ్డలను నమ్మకం కలిగిన వారు ఉండడానికి సహాయం చేయు, ఆశీర్వదించుమి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.